ఆ ఊహించుకోండి, మనం ఒక పెద్ద సూపర్ మార్కెట్కెళ్ళాం. అవును. అక్కడ అన్ని వస్తువులకు కలిపి ఒకే షాపింగ్ కార్ట్ వాడకుండా యాపిల్స్ కోసం ఒక బుట్ట, పాల కోసం మరో బుట్ట తీసుకెళ్తే. అబ్బా! అది చాలా చిరాకుగా ఉంటుంది కదా! ఎగ్జాక్ట్లీ. పైథాన్ లిస్టులు లేకపోతే ప్రోగ్రామింగ్ కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఈరోజు మన లోతైన విశ్లేషణలో పైథాన్ లిస్ట్స్ గైడ్ సోర్స్ నుండి ఈ లిస్ట్స్ వనకున్న మ్యాజిక్ ఏంటో డీకోడ్ చేద్దాం. అంటే ఒకే వేరియబుల్లో వేర్వేరు రకాల డేటాని స్టోర్ చేసే ఈ డిజిటల్ షాపింగ్ కార్ట్ ఎంత పవర్ఫుల్ అనేది చూద్దాం. ఖచ్చితంగా. అసలు మామూలుగా ప్రోగ్రామింగ్ అనగానే ఒక వేరియబుల్ అంటే అందులో ఒకే వాల్యూ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అవును, బేసిక్ రూల్ అదే కదా. కరెక్ట్. కానీ పైథాన్ లిస్ట్లో అలా కాదు. ఒకే చోట స్ట్రింగ్స్, నంబర్సు, ఇంకా బూలియన్స్ లాంటి భిన్నమైన సమాచారాన్ని నిల్వ చేస్తాయి. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో డేటా ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. అదొక సమూహం అంటారు. అవును. ఆ సమూహాన్ని సులభంగా హ్యాండిల్ చేయడానికే పైథాన్ ఈ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది. హ్మ్, ఇదంతా వినడానికి భలే బావుంది. డేటాను ఒకే బుట్టలో అయితే చేర్చేశాము, కానీ ఆ బుట్టలోంచి కావాల్సిన ఒకే ఒక్క ఐటెంను వెతికి బయటకు తీయాలంటే ఎలా? ఇక్కడే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అవును, నాకు తెలుసు. కానీ సోర్స్లో చూస్తే ఇండెక్స్ 1తో కాకుండా 0తో మొదలవుతుంది అని ఉంది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కానీ బిగినర్స్ ఎవరైనా మొదటి ఐటెం కావాలనుకుని లిస్ట్ ఆఫ్ 1 అని రాసి అనవసరంగా 2 ఐటెంని పిలుస్తుంటారు కదా. ఇది కొంచెం గందరగోళంగా అనిపించదా? మొదట్లో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ కంప్యూటర్ మెమరీ ఆర్కిటెక్చర్కి సంబంధించింది. 0 అనేది మెమరీలో. ఒక్క నిమిషం ఆగండి. మెమరీ ఆర్కిటెక్చర్ అంటే అసలు అర్థం కాలేదు. ఒక ప్రోగ్రామర్గా ఆలోచిస్తే 1తో మొదలు పెడితే వచ్చిన నష్టమేంటి? మంచి ప్రశ్న. ఇక్కడ ఇండెక్సింగ్ అంటే స్థానమని కాదు, దూరమని అర్థం చేసుకోవాలి. ఒక లిస్ట్ కంప్యూటర్ మెమరీలో ఒకచోట మొదలవుతుంది గదా. అవును. మొదటి ఐటెం సరిగ్గా ఆ మొదలైన చోటనే ఉంటుంది. అంటే ప్రారంభ స్థానం నుండి దాని దూరం 0 అడుగులు. ఓహో! అంటే రెండో ఐటెం ప్రారంభ స్థానం నుండి 1 అడుగు దూరంలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇండెక్స్ 0 నుండి మొదలవుతుంది. ఈ లాజిక్ ఒక్కసారి అర్థమైతే ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. వావ్! ఇప్పుడు లాజిక్ భలే కనెక్ట్ అయింది. అంటే ఇండెక్స్ అనేది ఐటమున్న ప్లేస్ కాదు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎన్ని అడుగుల దూరంలో ఉందో చెప్పే నంబర్ అన్నమాట. కరెక్ట్. ఇక ఇందులో నెగటివ్ ఇండెక్సింగ్ అనే ఫీచర్ కూడా అద్భుతంగా ఉంది. అవును, -1 వాడసాం గదా. అవును, చివర్లో ఉన్న ఐటెంని పిలవడానికి మళ్లీ మొదట్నుంచి లెక్కపెట్టుకుంటూ వెళ్లకుండా డైరెక్ట్గా ఇండెక్స్ -1 ఇస్తే లిస్ట్లో ఉన్న లాస్ట్ ఐటెం వెంటనే బయటకొచ్చేస్తుంది. నిజమే. అయితే ఆ నెగటివ్ ఇండెక్సింగ్ వాడి ఆ చివరి ఐటెంను మనం చూశాము, కానీ అది తప్పు డేటా అని మనకర్థమైంది అనుకుందాం. అప్పుడు ఆ ఐటెంను లిస్టు నుండి ఎలా బయటకు పంపుతాం? ఇక్కడే డేటా మానిపులేషన్ వస్తుంది. ఉన్న డేటాలు చదవడం మాత్రమే కాదు, దాన్ని మార్చడం కూడా అంతే ముఖ్యం కదా. అవును, సోర్స్లో రిమూవ్ మరియు పాప్ మధ్య ఉన్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని మీరెలా అర్థం చేసుకున్నారు? ఒక తరగతి గదితో పోల్చవచ్చు కదా. రిమూవ్ అనేది ఒక విద్యార్థిని వాళ్ళ పేరు పెట్టి పిలిచి బయటకు పంపడం లాంటిది. అవును, చాలా చక్కటి పోలిక. కానీ పాప్ అనేది వాళ్ళ రోల్ నంబర్ అంటే ఇండెక్స్ ఉపయోగించి పిలవడం లాంటిది. కరెక్ట్. మనకు డేటా వాల్యూ తెలిస్తే రిమూవ్ వాడతాం, ఆ వాల్యూ ఉన్న స్థానం తెలిస్తే పాప్ వాడతాం. చాలా క్లియర్గా ఉంది. అయితే లిస్టులు కేవలం డేటాని ఇలా యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికే పరిమితం కాలేదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అసలైన పవర్ఫుల్ ఫీచర్ ఒకటుంది. అదే లిస్ట్ కాంప్రిహెన్షన్. ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్ చూసినప్పుడు నాకైతే ఇంగ్లీష్ వాక్యాన్ని రివర్స్లో చదివినట్లు అనిపించింది. అంటే ఒకే లైన్లో రాస్తాం కాబట్టా? అవును, మామూలుగా ఒక పెద్ద లూప్ రాసి అందులో కండిషన్ పెట్టి డేటాను ప్రాసెస్ చేస్తాం కదా. కానీ ఇందులో లూప్ కంటే ముందే యాక్షన్ రాసేస్తున్నాం. అవును, కోడ్ చూడటానికి చిన్నగా స్మార్ట్గా కనిపిస్తుంది. కానీ అసలు మ్యాజిక్ తెరవెనుక జరుగుతుంది. అంటే పర్ఫార్మెన్స్ పరంగానా? ఖచ్చితంగా. లిస్ట్ కాంప్రిహెన్షన్స్ కేవలం రాయడానికి సులువు మాత్రమే కాదు, అవి సాధారణ లూప్స్ కంటే చాలా వేగంగా రన్ అవుతాయి. వావ్, నిజంగానా? ఎలా? ఎందుకంటే పైథాన్ ఈ కాంప్రిహెన్షన్స్ను లోపల సి లాంగ్వేజ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ప్రతి లైన్ని విడిగా ఇంటర్ప్రెట్ చేసే సమయం మిగిలిపోతుంది. అందుకే ఇదంతా ఫాస్ట్. సూపర్. కేవలం కోడ్ సైజు తగ్గించడానికే కాదు, పర్ఫార్మెన్స్ పెంచడానికి కూడా ఇది వాడతారన్నమాట. ఇది నిజంగా అద్భుతమైన ఇన్సైట్. ఇకపోతే దీని పెద్ద కోణంలో చూస్తే నెస్టెడ్ లిస్టులు కూడా చాలా ముఖ్యం. అంటే లిస్టుల లోపల మరో లిస్టును ఉంచడం కదా. అవును. డేటా సైన్స్
మెషిన్ లెర్నింగ్ లాంటి రంగాల్లో ఈ నెస్టెడ్ లిస్టులు చాలా కీలకం. ఓహో, ఎలా ఉపయోగపడతాయి? ఉదాహరణకు, ఒక ఇమేజ్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? పిక్సెల్స్ రూపంలో కదా. ఆ పిక్సెల్స్ అన్నింటినీ అడ్డు వరుసలు, నిలువు వరుసలుగా ఒక మ్యాట్రిక్స్ లాగా సేవ్ చేయడానికి ఈ నెస్టెడ్ లిస్ట్లే ఆధారం. అంటే మనం ప్రతిరోజూ చూసే కామర్స్ షాపింగ్ కార్ట్లు, వెబ్సైట్ యూఆర్ఎల్ల నిర్వహణ, వీటన్నింటి వెనుక ఈ లిస్టులు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ నుంచి అడ్వాన్స్డ్ వెబ్ డెవలప్మెంట్ వరకు ప్రతి చోటా పైథాన్ లిస్టులు మనకు కనిపిస్తాయి. అయితే ఈరోజుటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను పరిశీలిద్దాం. తప్పకుండా, చెప్పండి. పైథాన్ లిస్టులు ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటూ నెంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్స్ ఇలా వేర్వేరు డేటా రకాలను ఒకే చోట ఆనందంగా ఉంచుతాయి కదా. అవును. అంతా బాగానే ఉంది. కానీ ఒకేసారి 10 లక్షల డేటా పాయింట్స్ హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది? అది మంచి పాయింట్. ఈ అపరిమితమైన ఫ్లెక్సిబిలిటీ వల్ల ప్రతి ఐటెంకి పైథాన్ వేరువేరుగా మెమరీని వెతకాలి కదా. అప్పుడు వ్యవస్థ వేగం నెమ్మదిస్తుందా? అటువంటి భారీ స్థాయిలో ఒకే రకమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి పైథాన్లో ఇంకేమైనా ప్రత్యేకమైన పద్ధతులు లేదా వేరే లైబ్రరీస్ వాడతారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీని గురించి మరింత లోతుగా అన్వేషించడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.